ఈ అనార్కలి ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకున్నా అన్నది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఈ కాటన్ డ్రెస్ మెటీరియల్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. నేను పైన అయితే ట్యాగ్ చేస్తాను ప్రైస్ ఎంత పడింది అన్నది. చూడండి, కాటన్ అయితే చాలా ప్యూర్గా ఉందండి. ఇది వచ్చేసరికి మంగళగిరి కాటన్ అండి. పైన కింద రెండిటికైతే బార్డర్ అయితే వచ్చింది, 2 సైడ్ బార్డర్ అయితే వచ్చింది. పైన టాప్ వచ్చే వరకు 2.5 మీటర్ అయితే ఇచ్చారండి. అలాగే ప్యాంట్ వచ్చే వరకు 2 మీటర్స్ అయితే ఇచ్చారు. చాలా మెత్తగా ఉందండి క్లాత్ అయితే, అసలు చాలా బాగుంది. ఇంకా దుపట్టా వచ్చే వరకు చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో. బోర్డర్ అనేది 2 సైడ్స్ వచ్చింది. అలానే చూడండి కింద ఎడ్జ్లకు వచ్చేసరికి దుపట్టాకైతే ఎట్లా ఇచ్చారో కింద చూడండి చాలా బాగుంది కదా. చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది పార్టీస్కి కానీ. ఈ సమ్మర్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే. చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఇప్పుడు నేనైతే కటింగ్ వేసుకుంటున్నాను. కటింగ్ వేసుకున్నది వీడియో అయితే చాలా క్లారిటీగా అయితే మీకు చూపించానండి. విత్ టెక్స్ట్తో సహా నేనైతే క్లారిటీగానే చూపించాను. ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. చూడండి, ఫస్ట్ క్లాత్ని అయితే నేను ఇలా అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకొని దగ్గరికి పైన బార్డర్ అనేది సపరేట్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని ఇలా వేసుకొని నేను ఇప్పుడు అటువైపు ఇటువైపు జాగ్రత్తగా నేను క్లాత్ అనేది ఇట్లా సర్దుకుంటూ, ఎందుకంటే కింద ఏమైనా మడత పడితే బార్డర్ ఎక్కడ కట్ అయిపోతుందా అని చెప్పి నేనైతే కరెక్ట్గా ఇట్లా దగ్గరకు అనేది 2 బార్డర్స్ని జాగ్రత్తగా సర్దుకొని అయితే పెట్టుకుంటున్నాను. వన్ సైడ్ అయితే కరెక్ట్గానే ఉందండి, ఇంకొక సైడ్ అయితే ఫోల్డ్ అయిపోతుంది. అందుకనే నేనైతే కట్ చేస్తే ఒకవేళ మళ్ళీ కింద బోర్డర్ అనేది కట్ అయిపోతుందేమో అని చెప్పి నేనైతే ఇటు సైడ్ అయితే ఓపెన్ చేసేసుకున్నానండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ దగ్గర నుంచి 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, ఇలానే జాగ్రత్తగా అయితే కట్ చేసేసుకుందాము. అటు సైడ్ అయితే బాగానే ఉంది కదా అని చెప్పి కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి, ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని నేను బోర్డర్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూసుకుంటూ బార్డర్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే సపరేట్ చేసుకున్నానండి వన్ సైడ్ బోర్డర్ ఇది మొత్తం. ఇప్పుడు ఇంకొక సైడ్ బోర్డర్ కూడా నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఇదైతే కరెక్ట్గా ఉందండి, ఫోల్డింగ్ అయితే పడట్లేదు. అందుకని దగ్గరికి అయితే 4 ఫోల్డింగ్స్ మీద అయితే కట్ చేసేద్దామని చెప్పి ఇదైతే కరెక్ట్గా వేసుకొని జాగ్రత్తగా అయితే పెట్టుకొని ఇదైతే కట్ చేసుకుంటున్నాను. పావు ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకొని సేమ్ అది ఎలా కట్ చేసుకున్నానో ఇది కూడా అలానే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 బోర్డర్స్ సపరేట్ చేసేసానండి. ఇప్పుడు పై పార్ట్ కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని పై పార్ట్ వరకు సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా పై పార్ట్ పొడవు వచ్చే వరకు 14 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఖర్చులతో సహా పెట్టుకుంటున్నానండి, 14 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అది కూడా కట్ చేసుకొని పై పార్ట్ అనేది క్లియర్గా పెట్టుకుందామని చెప్పి నేను ఎక్కడదక్కడ కట్ చేసి కరెక్ట్గా పై పార్ట్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చే వరకు 3 అయితే పెట్టుకుంటున్నాను. అలాగే షోల్డర్ వెడల్పు వచ్చే వరకు 3 అయితే పెట్టుకున్నాను. నా చెస్ట్ లూజ్ మొత్తం 33 అండి. 33 అయితే 4 భాగాలు చేశాను. చూడండి, 8.5 అయితే వచ్చింది. అలాగే మిగతాది మొత్తం ఖర్చుకైతే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్రాక్ అయితే. అందుకని ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ పొడవు వచ్చే వరకు 6 అయితే పెట్టానండి, ఫ్రంట్ నెక్ పొడవు వచ్చే వరకు. ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు చంక పొడవు వచ్చే వరకు 6.5 అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చంక రౌండ్ అనేది గీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చంక దగ్గర నుంచి కట్ చేసుకొని ఈ 2 పార్ట్లని సపరేట్ చేసుకొని దేనికదైతే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఉన్న ఈ క్లోజ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ వెడల్పు వచ్చే వరకు 3 అయితే పెట్టాను, సేమ్ ఫ్రంట్ పెట్టినట్టే. అలానే డౌన్ వచ్చే వరకు 3 అయితే పెట్టాను. ఇప్పుడు డౌన్ దగ్గర నుంచి కిందకి షేప్ కోసం అయితే 5 పెట్టాను. ఇప్పుడు ఈ 2 అయితే నేను చూడండి చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకున్నాను. కలుపుకొని ఇప్పుడు నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. నెక్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకొని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ నెక్ ఇట్లా అయితే వచ్చింది. ఓపెన్ చేస్తాను చూడండి, ఇట్లా అయితే వచ్చింది. ఈ షేప్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనం ఆల్రెడీ 6 అనేది పెట్టుకున్నాం కదండి పొడవు. ఇప్పుడు కింద ప్రిన్సెస్ కట్ కోసం షేప్ కోసం నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా మార్జిన్ అనేది చేసుకోవాలి. తర్వాత ప్రిన్సెస్ కట్ షేప్ కోసం 1.5 ఇంచ్ అయితే ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇది ఈ స్ట్రైట్ వరకు ఈ చివరి వరకు అనేది అదే 1.5 ఇంచెస్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఒక లెవెల్లో అనేది గీసుకోవాలి. ఈ ఫ్రాక్కి ఈ ప్రిన్సెస్ కట్ అనేది చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. మీరైతే ఫస్ట్లో చూసారు కదా పిక్ అనేది ఎలా వచ్చిందో, చాలా బాగుంది. అలాగే క్లాత్ కాంబో కూడా ప్యూర్ కాటన్ అండి, ట్రై చేయండి. ఇలా 1.5 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకొని చివరి వరకు అయితే ఇలాగూ డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 3 దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ షేప్ కోసము. ఇప్పుడు నేను కింద 1/2 ఇంచ్ ఉంచాను కదండి, అక్కడి నుంచి అయితే పైకి 5 వరకు అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న పక్కనైతే నేను 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను చూడండి. 5 ఇంచెస్ ఎక్కడ మార్క్ చేసుకున్నానో దాని పక్క నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు అక్కడ దగ్గర నుంచి మనము ఈ పైకి 5 దగ్గరికి అనేది షేప్ అనేది ఇట్లా అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ని మనము చంక దగ్గరికి అనేది కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకు షేప్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ అయితే నేను ఈ నెక్ అనేది పెట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ప్రిన్స్ కట్ డ్రా చేసుకుంది కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కింద వరకు కట్ చేసుకున్నాక పక్కన మనం షేప్ అనేది డ్రా చేసాం కదండి, ఆ షేప్ అనేది కూడా మనము చూడండి ఇలా అయితే కట్ చేసేసుకోవాలి.
ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనము సైడ్ కుట్లు జాయిన్ చేస్తాం కదండి, అక్కడైతే 1 ఇంచ్ అనేది నేను మార్క్ చేసుకొని క్రాస్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు కింద పార్ట్ పై పార్ట్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి 1 ఇంచ్ అనేది నేను మార్క్ చేసుకొని 1 ఇంచ్ గ్యాప్ అనేది నేను క్రాస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు నా టోటల్ నడుము లూజ్ వచ్చేవరకు 32 అండి. 4 భాగాలు చేస్తే అది 8 వచ్చింది. ఇప్పుడు చూడండి నేను 8 అయితే మార్క్ చేసుకుంటున్నాను. మనకి రౌండ్ కరెక్ట్గా నెక్ అనేది ఈ నడుము లూజ్ అనేది రావాలంటే చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టుకోవాలి. పై కోణం దగ్గర మనం టేప్ అనేది పెట్టుకొని కరెక్ట్గా మనము ఇలా అయితే డ్రా చేసుకుంటే మనకి నడుము అనేది కరెక్ట్గా అనేది డ్రా అనేది చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు నా టోటల్ పొడవు వచ్చేవరకు 28 అండి. నేనైతే కింద ఒక 3 ఇంచెస్ బోర్డర్ అనేది మార్క్ చేసుకుందాం అంటే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని నేను ఒక 3 ఇంచెస్ మైనస్ చేసి ఇప్పుడు 25 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి నా టోటల్ పొడవు 28లో నుంచి 3 మైనస్ చేయండి. ఎందుకంటే బోర్డర్ అనేది యాడ్ చేస్తున్నాను కదా, 3 మైనస్ చేస్తే అప్పుడు టోటల్ పొడవు వచ్చేవరకు 25. ఇప్పుడు 25 అనేది నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. అర్థమైంది కదండి. కొంచెం అటు ఇటు తడబడితే క్షమించండి, కొంచెం అర్థం చేసుకోండి. చూడండి కింద పార్ట్ అయితే నేను కట్ చేసేసుకున్నాను. కింద పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బోర్డర్ అనేది సరిపోతుందా లేదా అని చెప్పి నేనైతే పెట్టి చూసుకుంటున్నాను. 2 సైడ్స్ బోర్డర్ అనేది ఇచ్చారు కాబట్టి మనకు బోర్డర్ సరిపోదా అని మనకైతే ఇబ్బంది లేదండి. మనకు కరెక్ట్గా బోర్డర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు కింద పార్ట్ కూడా పక్కన పెట్టి ఇప్పుడు లైనింగ్ కూడా సేమ్ అలానే అంటే 28 ఉండేదానికి ఒక 2 ఇంచెస్ పైకి లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. నడుము లూజ్ అయితే సేమ్ కట్ చేసుకుంటున్నానండి. నేనైతే లైనింగ్ ఎక్కువే తీసుకున్నాను, 4 మీటర్స్ దాకా తీసుకున్నాను. నాకనే మళ్ళీ ముక్కలు అవన్నీ యాడ్ చేయడం ఎందుకు అని చెప్పి తీసుకున్నాను. అలా 3 తీసుకున్న వాళ్ళు కూడా ఎలా కట్ చేసుకోవాలి అన్నది నేను మన లాంగ్ ఫ్రాక్ వీడియోలో కూడా పెట్టానండి, అది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఎక్కువే తీసుకున్నాను కాబట్టి నాకైతే పీసెస్ యాడ్ చేసుకునే ప్రాబ్లం అయితే లేదు. వన్ సైడే ఒక చిన్న కొంచెం అయితే పీసెస్ పడేది అయితే వచ్చింది. చూడండి వన్ సైడ్ చూడండి ఇలా ఇంత ముక్క అయితే పడింది. ఈ ముక్కనైతే డ్రా చేసుకొని ఆ ముక్క కూడా కట్ చేసుకొని సపరేట్ చేసుకున్నాను. అది కుట్టేటప్పుడు యాడ్ చేసేసుకుంటాను. అలానే పై పార్ట్స్ కూడా నేను లైనింగ్ అనేది కట్ చేసేసుకున్నానండి. పై పార్ట్స్ ఎలా కట్ చేసుకున్నానో అలాగే లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను. క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. అలానే కట్ చేసేసుకున్నాను అది కూడా. ఫైనల్లీ కట్ చేసిన పార్ట్స్ అన్నీ ఇలా అయితే పెట్టాను. నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి, చూడండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.